మండలంలో అసాంఘిక కార్యక్రమాలను వరికట్టేందుకు తమ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎస్ఐ రంగనాథ్ గౌడ్ తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. డీజీపీ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో గ్రామాల్లో, పట్టణాల్లో దొంగతనాలను వరికట్టేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు మొదలుపెట్టామన్నారు. ఇందుకు పట్టణంలోని దుకాణదారులు, ప్రజలు సహకరించి ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రతి పట్టణంలో మరియు పల్లెటూరులో వ్యాపార సముదాయాలు ఉన్న దగ్గర, గృహ సముదాయాలు ఉన్న దగ్గర ఈ సీసీ కెమెరా నిఘాలు ఏర్పరచడం కోసం పబ్లిక్ యొక్క భాగస్వామ్యం, పబ్లిక్ అదేవిధంగా వ్యాపార సముదాయాల్లో ఉన్న వ్యాపారస్తులు మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా, ఇంకెవరైనా వాలంటీర్స్ ద్వారా వీళ్ళందరి యొక్క సహకారం తీసుకొని సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం కోసం మేము పోలీసు వారి తరఫున ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో భాగంగా కోవూరు పట్టణం అంతా ఒక కమాండ్ కంట్రోల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసి పట్టణం అంతా కేబుల్ వైర్ లాగడం జరిగింది. ఈ కెమెరా కేబుల్ వైర్ లాగడం జరిగింది. సో ఈ పట్టణంలో ఎవరైనా సరే సొంత అవసరాల గురించి సొంత నిఘా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నా, అదే వ్యాపార సముదాయాలకు ఏర్పాటు చేసుకోవాలన్నా, బజార్లలో కానీ, వీధుల్లో కానీ, ఇంకెక్కడైనా సరే ఏదైనా నిఘా అవసరం అనుకున్న వాళ్ళు కెమెరాలు ఏదైనా ప్రొవైడ్ చేసుకోగలిగితే మా కేబుల్కు అటాచ్ చేయించేసి మీ కమాండ్ కంట్రోల్కు అనుసంధానించగలుగుతాం. అదేవిధంగా స్వచ్ఛందంగా ఎవరైనా కెమెరాలు ఏదైనా ముందుకు వచ్చి ఇవ్వగలిగితే వాటిని వాళ్ళు కోరిన ప్లేస్లో, వాళ్ళు కోరిన విధంగా అరేంజ్ చేయగలగడానికి మేము సహకరిస్తాం. అదేవిధంగా ఈ సందర్భంగా మా కోవూరు పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల, నిఘా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు చాలా రక్షణ వస్తుంది. కెమెరాల వల్ల చాలా వరకు ఈ క్రైమ్ అనేది ప్రివెంట్ జరుగుతుంది. కెమెరాలు ఉన్నాయి ఈ నగరంలో, ఈ పట్టణంలో కెమెరాలు ఉన్నాయి అంటే ముందుగానే దొంగలు కానీ, అసాంఘిక శక్తులు కానీ, ఇంకేదైనా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు కూడా ముందుగా అలర్ట్ అయిపోయి దాని నుంచి విత్డ్రా అవ్వడం జరుగుతుంది. సో సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములయ్యి వాళ్ళ కంట్రిబ్యూట్ చేసి ప్రతి ఏరియాలో కనీసం ఒక కెమెరా, ప్రతి వీధిలో కనీసం ఎంట్రన్స్లో, ఎండింగ్లో ఒక కెమెరా ఉండేటట్టు ఏర్పాటు చేసుకుంటే, అదేవిధంగా అపార్ట్మెంట్స్ ఉండేవాళ్ళు ఆ ఏరియాలలో ఏర్పాటు చేసుకుంటే నేరాలు నియంత్రించడంతో పాటు నేరాలను పరిశోధించడం కూడా పోలీసు వారికి ఈజీ అవుతుంది, మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. కావున ఇది మనసులో దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే. Hi Nilor, please subscribe to N3 TV. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఆహ్వానం. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలు నెల్లూరు. సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన. సాయంత్రం 4 గంటలకు విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును. సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు, కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, కామ్రేడ్ బివి రాఘవులు గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి గారు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు. కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయగలరు. ఇట్లు ఆహ్వాన సంఘం, నెల్లూరు జిల్లా.